హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 2. నేను నిన్న చెప్పాను కదా, లైక్ హోటల్ బుక్ చేసుకున్నామని. ఇదన్నమాట హోటల్ వెన్బా రెసిడెన్సీ. సో సో మేమైతే ఫైనల్గా రామేశ్వరం రీచ్ అయిపోయాము. ఇప్పుడే ఇలా లగేజ్ ఓపెన్ చేసి పెట్టామన్నమాట. రెడీ అయిపోయి తిరగడానికి వెళ్ళాలి. నేను వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేస్తాను గైస్. యాక్చువల్లీ మేము 9:30, 10 కల్లా ఇక్కడ ఉండాలి. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. చాలా ఆకలేసేస్తుంది, అందుకే మిల్క్ తెచ్చుకొని తాగేస్తున్నాము. ఇది తాగేసి దర్శనానికి వెళ్ళిపోదాం. గైస్, నేనైతే రెడీ అయిపోయాను. ఇదన్నమాట ఈరోజు నా అవుట్ఫిట్. ఇప్పుడైతే మేము టెంపుల్స్కి వెళ్తున్నాము. టైం ఉంటే మెయిన్ టెంపుల్కి వెళ్తాం, లేదంటే రేపు మార్నింగ్ అయితే వెళ్తాము. చలో అన్ని టెంపుల్స్ చూపించేస్తాం. సో గైస్, మాకైతే క్యాబ్స్ దొరకలేదు, అందుకే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. లైక్ మా హోటల్ బయటే ఆటోస్ అయితే ఉన్నాయి. లైక్ పర్ పర్సన్ నార్మల్గా 400 ఛార్జ్ చేస్తారంట. మాకు ఫస్ట్లో 1500 అని చెప్పారు, లైక్ అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. బట్ మేము 800కి అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్స్ చెప్తారు, బట్ మనం బార్గెన్ చేయడం చాలా బెస్ట్ అనమాట. చూద్దాం 800 వర్తో కాదో లాస్ట్లో తెలుస్తుంది. ఫస్ట్ అయితే మేము ఆటో అతను చెప్పిన ప్రకారం రామపాదంకి అయితే వెళ్తున్నాము. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను, ఎందుకంటే అక్కడ వ్యూ చాలా చాలా బాగుంది. లైక్ బోత్ సైడ్స్ సీ ఉంది, మధ్యలో రోడ్డు ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అంతగా కనిపించట్లేదు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. మేము వెళ్ళింది ఈ సీజన్లో కాబట్టి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడికే మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ధనుష్కోడి కూడా వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ ఏంటి అంటే, విభీషణునికి పట్టాభిషేకం చేశాడంట రాముడు. అక్కడ కథ కూడా రాసింది. లైక్ లోపలికి వెళ్ళేసరికి మాకు 1/2 అవర్ పట్టింది, బికాస్ చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ ఉందని. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. పాత టెంపుల్ కాబట్టి కొంచెం ఆర్కిటెక్చర్ అదంతా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ స్టోరీ కూడా రాసింది, లైక్ విభీషణుడు రాముడికి ఎలా హెల్ప్ చేశారు, అండ్ రాముడు విభీషణ్కి ఎక్కడ పట్టాభిషేకం చేశారు అని అదంతా రాసింది. సో ఇక్కడ నుంచి వ్యూ సీ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ ఒక టెలిస్కోప్ లాంటిది ఒకటి ఇస్తున్నారు. లైక్ వాళ్ళకి మనం పే చేస్తే ఆ టెలిస్కోప్ నుంచి లైక్ ధనుష్కోడి చూడొచ్చు అంట. నేనైతే చూడలేదు, బికాజ్ మాకు ఆల్రెడీ మ్యాక్సిమం కనిపిస్తుంది అక్కడ నుంచి వ్యూ. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, మిస్ అవ్వకండి ఒకవేళ ఎవరైనా రామేశ్వరం వెళ్తే. దీని పేరు కోదండరామ టెంపుల్. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక సేమ్ అదే రూట్ నుంచి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి మనం ధనుష్కోడికి అయితే వెళ్ళాలి. ధనుష్కోడి డిస్టెన్స్ చాలా ఉంది, లైక్ మేబీ ఒక 15 to 20 minutes పడుతుంది అన్నారు ఇక్కడ నుంచి. అండ్ ధనుష్కోడికి వెళ్ళే దారిలో వ్యూ కూడా చాలా బాగుంది, లైక్ బీచ్ వైబ్స్ అనమాట. అండ్ బోత్ సైడ్స్ మనకి బీచ్ అయితే బాగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఓల్డ్ సిటీ ఆర్ ఓల్డ్ బిల్డింగ్ అని కూడా అంటారు, అది కూడా ఉంది. అది కూడా మనం విజిట్ చేద్దాం. ఈ వ్యూ అయితే చాలా బాగుంది.
1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. బట్ మాకు ఇక్కడి నుంచే చాలా క్రౌడ్ కనిపిస్తుంది. సో మేము నడిచి వెళ్ళాలి అన్నట్టు అంటున్నారు. చూడాలి, కొంచెం లోపల వరకు ప్లేస్ ఉంటే వెళ్ళొచ్చు, లేదా స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ వరకు తీసుకొని వెళ్తారు నార్మల్గా ఆటో వాళ్ళైతే. బట్ క్రౌడ్ ఉండడం వల్ల మనం కొంచెం బ్యాక్ సైడ్ ఆగిపోయి మనం అక్కడి నుంచి వాక్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే లైక్ కొంతమంది లోపలికి దిగుతున్నారు. బట్ అక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేవు. ఐఎమ్ నాట్ షూర్ వై దిస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ దిస్. ఎనీవే, సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఆగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. యాక్చువల్లీ నేను ఛోటా చార్ధామ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా చూశాను. ఇది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా చూస్తున్నాను. లైక్ చాలా బాగా అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ కూడా ఉంది లోపల. అలానే క్రౌడ్ కూడా ఉంది. వ్యూ అనేది కనిపించట్లేదు, అందుకే సీజన్లో వెళ్ళకూడదు. బట్ ఎనీవే, మాకు లీవ్స్ కలిసి రావడం వల్ల మేము వెళ్ళాల్సి వచ్చిందనమాట. నిజంగా ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ అలానే భయం కూడా వేసింది, బికాజ్ అది చాలా ఎడ్జ్లో ఉందన్నమాట. ఎనీవే, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ బీచ్ వైబ్స్ కూడా వస్తున్నాయి. యూ కెన్ సే మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అండ్ అలానే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫుల్ కళ్ళు తిరిగేసాయి అనమాట నాకైతే. ఫస్ట్ మేము అంత దూరం నడిచేసరికి ఆ ఎండకి నాకు ఎనర్జీ మొత్తం పోయింది. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి మా వల్ల కాలేదనమాట. జస్ట్ లిటరలీ 10 to 15 minutes ఉండి మేము బ్యాక్ అయితే వచ్చేసాం. బ్యాక్కి వెళ్ళే దారిలో ఇది ఓల్డ్ బిల్డింగ్ అంట, ఇక్కడైతే ఆగాము. ఇది ఇంతకుముందు నార్మల్గా లైక్ ఒక చర్చ్ లాగా, ఒక బిల్డింగ్ లాగా ఉండేదంట. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ సునామీయో తుఫానో ఏదో వచ్చి మొత్తం బిల్డింగ్ అంతా పోయింది. మేము అలా కొంచెం ఆ లోపలికి వెళ్తే మనకు మళ్ళీ బీచ్ అయితే వస్తుందన్నమాట. ఆ ఎండకి మాకు అసలు ఫుల్గా ఎనర్జీ పోయిందని ఇంకా మేము అలా కొంచెం ముందుకు వెళ్తే మాకు ఒక షర్బత్ షాప్ కనిపించింది. అలానే కొంచెం షర్బత్ తాగేసి మేమైతే బ్యాక్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ అలానే ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. వీలైతే ఎవరైనా వెళ్తే క్యారియో వాటర్ బాటిల్స్. సో బ్యాక్కి వస్తుంటే మాకు లైక్ హార్సెస్ కనిపించాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న హార్స్ అండ్ పెద్దవి కూడా కనిపించాయి. ఇంకా మేము ఇప్పుడు వెళ్ళేది లక్ష్మణ తీర్థం, రామతీర్థం అనే ప్లేసెస్కి. ఆ రెండు ఒకే దగ్గర ఉన్నాయి, మోస్ట్లీ లైక్ దగ్గర ఉన్నాయంట. అండ్ అలానే నీటిలో తేలే రాయి ఉంటుంది కదా, అది కూడా చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనకి ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఆగి ఒకసారి అలా కలాం హౌస్ చూసేసి నూడిల్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ కలాం గారి హౌస్లో కూడా చాలా క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎక్కువసేపు అయితే ఉండలేదు, మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. బికాస్ మాకు టైం అయిపోతుంది అనమాట. అప్పటికే టైం 4-4:30 అయింది. ఒకవేళ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మేము ఇంకా త్వరగా వెళ్ళాలి, అందుకని మేము అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది రామతీర్థంలో మనకి ఒక కృష్ణుడి టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది ఆ టెంపుల్ అంటే లైక్ ఇస్కాన్ వాళ్ళు పెట్టారంట, అది అన్నమాట. ఇంకా రామతీర్థంలో వాటర్ అదంతా బాగాలేదు. లైక్ ఐఎమ్ నాట్ షూర్, లైక్ ఏమంటారు, మెయింటెనెన్స్ లేదనుకుంటా, ఆర్ అలానే వదిలేశారు ఏమో మరి. బట్ వాటర్ చాలా గ్రీన్గా అంతే ఉంది, లైక్ ఆల్గే అదంతా ఉందన్నమాట. అండ్ ఒకవేళ క్లీన్ చేస్తే మేబీ నీట్గా ఉంటుందేమో. సో మేమైతే అక్కడ నుంచి నటరాజ్ టెంపుల్కి వెళ్ళాము. నటరాజ్ టెంపుల్ కూడా బాగుంది. నటరాజ్ టెంపుల్ ఎదురుగానే మనకి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది అనమాట. ఆ హనుమాన్ టెంపుల్లోకి వెళ్తే మనకి అక్కడ తేలే రాయిని అయితే చూడొచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనమైతే లక్ష్మణ తీర్థంకి వెళ్ళిపోతాం. ఇక్కడ లక్ష్మణ తీర్థం అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా నీట్గా పెట్టారు, లైక్ మెయింటైన్ చేస్తున్నారనమాట. లైక్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే.
అండ్ ఇక్కడ కూడా మేము కొంచెం టైం స్పెండ్ చేసాము బికాజ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ చాలా బాగా నచ్చిందనమాట. ఎనీవే లాస్ట్కి టైర్డ్ అయితే అయిపోయాము. ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట మేము దర్శనానికి వెళ్ళాలా వద్దా అని. బట్ 5:30 అయింది, టెంపుల్ ఇంకా ఓపెన్లోనే ఉంది. సో మేము అనుకున్నాం ఓకే దర్శనం చేసేసుకుందాం, వీలైతే మార్నింగ్ కూడా చేసుకుందామని. మార్నింగ్ ఏంటి అంటే స్ఫటికలింగం దర్శనం ఉంటుందంట. సో చూడాలి, ఇప్పుడు నార్మల్ దర్శనం చేసుకొని మార్నింగ్ లేచి స్ఫటికలింగ దర్శనంకి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి ఏమైందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బాయ్ గాయ్స్.